ఈ వీడియోలో అయితే వంజంగి అందాలు, పాడేరు కాఫీ తోటలు మీకు కనిపిస్తుంది కదా. కైలాసమా పాల సముద్రమా అని ఆశ్చర్యపరిచే అద్భుతాలను ఈ వీడియోలో చూస్తారు. అంతేకాకుండా బ్యూటిఫుల్ సన్ రైజ్ చూడాలంటే వంజంగి వెళ్ళవలసిందే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మ ద మాస్టర్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు తప్పనిసరిగా షేర్ చేయండి. ఈరోజైతే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి వంజంగి హిల్స్ స్టేషన్ రైడ్ చేయబోతున్నాం. ఈ వీడియోలో మీకు వంజంగి హిల్ స్టేషన్కి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, అక్కడున్న ఏమి చూడాలి, ఇవన్నీ కూడా మీకు పూర్తి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. వంజంగి మీద చాలా వీడియోస్ వచ్చినవి, కానీ ఏంటంటే అక్కడ కొండపై ఉన్న వీడియోస్ చూపించడం జరిగింది. నా వీడియోలో అయితే మీకు జర్నీ కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది, ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ప్రజెంట్ మేము చేసే జర్నీ అయితే కొయ్యూరు నుండి చింతపల్లి వచ్చే ఘాటీ రోడ్డు. ఇది సింగిల్ లైను, చాలా బాగుంటుంది, ఎక్కడ మిస్ అవ్వద్దు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా అయితే నర్సీపట్నం నుంచి కొత్తగా నిర్మించిన నేషనల్ హైవే నుంచి వెళ్ళొచ్చు, కానీ మేము కొయ్యూరు చింతపల్లి ఘాటీ రోడ్డు మీదుగా ప్రయాణం సాగిస్తున్నాము. ఇది సింగిల్ రోడ్డు, డీప్ ఫారెస్ట్ వేలో వెళ్తుంది, చాలా బాగుంటుంది. అంటే డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాం. ఈ జర్నీ అయితే మా మిత్ర బృందం సభ్యులైన 6 3 బైకుల మీద బయలుదేరడం జరిగింది. ఉదయం 10 గంటలకు బయలుదేరితే మేము జగ్గంపేట, ఏలేశ్వరం, జడ్డంగి, కొయ్యూరు, చింతపల్లి, లంబసింగి, పాడేరు మీదుగా వంజంగి చేరుకోవడానికి రాత్రి 9 అయింది. ఈ వంజంగి హిల్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు సమీపంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన కొండ ప్రాంతంలో సముద్ర మట్టానికి 3400 అడుగుల ఎత్తులో ఉంది. ఉదయాన్నే కొండల మధ్య మేఘాలు తేలియాడుతూ అద్భుతమైన సూర్యోదయం అదే మేఘాల సముద్రంగా ప్రసిద్ధి చెందినది. ఇప్పుడు మీరు చూసేదే కొత్తగా నిర్మించినటువంటి నేషనల్ హైవే 516E రాజమండ్రి టు విజయనగరం వయా లంబసింగి, పాడేరు, అరకు. ఇది ఏజెన్సీకి అందాన్ని ఇచ్చేది మరియు పర్యాటక శాఖకు కొత్త ఊపుని తీసుకొచ్చే రహదారి. చూడండి ఎంత సుందరంగా నిర్మించారో. ఇప్పటికి కూడా కొన్ని పనులు జరుగుతున్నవి, వర్క్స్ పూర్తయినట్లయితే మనకి చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఈ మార్గంలో రాజమండ్రి టు అరకు ఒక ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీస్ను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా ట్రై చేయవచ్చు. ఇక్కడ ఒక చిన్న టీ పాయింట్ ఉంటే స్నాక్స్ తీసుకుని టీ తాగి మరలా బయలుదేరడం జరిగింది. ఈ మార్గ మధ్యంలో ఈ సుందర ప్రదేశంలో ఆగి మంచిగా ఫొటోస్ తీసుకోవడం జరిగింది. ఇక్కడైతే చాలా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడే మన గిరిజన సోదరీమణులు నడుచుకుంటూ వెళ్తున్నారు. అరకు కానీ, పాడేరు కానీ, లంబసింగి కానీ వెళ్ళేవారు డైరెక్ట్గా ఆ ప్రదేశానికి వెళ్ళవద్దు. మీరు ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పుడే ఆన్ ది వేలో చూసుకుంటా వెళ్ళండి. ఎందుకంటే మనకి తూర్పు కనుమలలో ఉన్నటువంటి చాలా సుందరమైన దృశ్యాలు మీకు ఆన్ ది వేలో మాత్రమే కనపడతాయి. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అయ్యో ఇదేముంది, ఇంతకన్నా మాకే బాగుంటుంది అని అనవద్దు. మాటల్లోనే మనం పాడేరు మోదకొండమ్మ వారిని చేరుకున్నాము. పాడేరులోనే మేము రాత్రి భోజనాలు ముగించుకుని రూమ్ కోసమై వంజంగి బయలుదేరాము. పాడేరులో కూడా రూమ్లు ఉంటాయి. పాడేరులో కన్నా మీరు వనజంగి హిల్ స్టేషన్కి వెళ్ళే దారిలో రూములు తీసుకోండి. చాలా ఎక్కువ రూములు ఉంటాయి, బార్గెన్ చేసి రూములు తీసుకోవచ్చు. ఈ వంజంగి హిల్ స్టేషన్ రోడ్డుకు ఇరువైపులా కూడా సుమారుగా 2000 మందికి సరిపడగా వసతి సదుపాయం ఉంటుంది.
మీకు టెంట్ సిటీలు ఉంటాయి, అదేవిధంగా రూమ్స్ ఉంటాయి. మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి. టెంట్ అయితే పర్ పర్సన్కి 500 చొప్పున ఛార్జ్ చేస్తారు. అదే రూమ్ అయితే 1500 2000 ఉంటుంది. అది కూడా సీజన్ డేట్ని బట్టి మారుతూ ఉంటుంది, అంతేగాని ఎప్పుడూ ఒకేలా ఉండదు. మేమైతే ఇక్కడ లోనార్ రిసార్ట్స్లో స్టే చేయడం జరిగింది. మాకు 6 మెంబర్స్కి 2000 తీసుకోవడం జరిగింది. ఇదైతే రిసార్ట్ అయితే చాలా చక్కగా ఉంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫొటోస్ అవి తీసుకోవచ్చు, మంచి బాగుంటుంది. టెంట్స్తో అయితే తక్కువ అవుతుంది. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4:30కి వంజంగి హిల్ స్టేషన్కి బయలుదేరాము. చూస్తున్నారు కదా, వంజంగి బేస్ క్యాంప్ వరకు కూడా మన వాహనాలకి పర్మిషన్ ఉంటుంది. అక్కడ పార్క్ చేసి ఎంట్రీ టికెట్ 50 రూపీస్ తీసుకుని మనం పైకి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడైతే మనం వంజంగి ఈ క్యాంప్కి చేరుకున్నాము. ఇక్కడైతే మంచిగా ఫోటోలు తీసుకోవడం జరిగింది. చూడండి, మనం పైకి చేరుకోవడం జరిగింది. కానీ ఈ పైకి చేరుకోవడానికి చాలా కష్టం ఉంటుంది, చాలా సంతోషం ఉంటుంది. వంజంగి బేస్ క్యాంప్ నుండి పైకి చేరుకోవడానికి 1 కిలోమీటర్ నడక, 2 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చెయ్యాలి. నన్ను ఎందుకు పంపించావో నీకు తెలియదు, నాకు తెలియదు. నేను ఎందుకు వచ్చా నాకు తెలియదు. అబ్బో అయినా అవరేనా ఉపమా అయినా వెంకనే కూడా అబ్బాయి జబర్దస్త్ బుల్లెట్ రాజు తెలుసా? మా చిన్నాన్న గారు అవుతారు. పంపించారు వెనక్కి వెళ్ళి అక్కడ తిట్టేది. ఇది అక్కడ పాట పాడలేదు, బొట్ట మొక్కలు ఏరుకున్నారు తెస్తాడు. చూస్తున్నారు కదా, ఓ అందంగా వచ్చినప్పుడు ఎలాంటి నట్లు అందరూ మనకు బయటపడతారు. ఫోన్ పే చేయించుకుంటా. ఈస్ట్ గోదావరి సూర్యుడు పశ్చిమ గోదావరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అక్కడే పనిచేసాడు రైలు కంపెనీ. ఇదేంటి ఇంత సింపుల్గా కొండపైకి చేరుకుంటారా అనుకోవచ్చు మీరు, కానీ చాలా కష్టమే ఈ కొండపైకి చేరుకోవడం. అయితే సాహసమే చెయ్యాలి. 4:30కు బయలుదేరిన మేము 5 గంటలకి కొండపైకి చేరుకున్నాము. సోమ్యా నా ఫోన్ పేలో డబ్బులు లేవా? ఏటీఎంకి వెళ్ళి బార్కోడ్ నెంబర్ కొట్టు. సోమ్యా బార్కోడ్ నెంబర్ కొట్టు 1 2 3 భయ్యా సరిపడేస్తుంది భయ్యా, ఎలా చూడు భయ్యా, ఏడు భయ్యా సరిపడేస్తుంది భయ్యా. ఇలాంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడే మనకి చిత్ర విచిత్రమైన నటులు, చాలా చక్కని సన్నివేశాలు కనబడతాయి. వాటిని మనం టేకింగ్ చేయకుండా ఉండలేము. మా మిత్రులు చూస్తున్నారు కదా, ఫోటోలకు పోజులు ఇస్తూ చాలా చక్కగా తీసుకుంటున్నారు. కానీ నాకు బయట వాళ్ళకి షూట్ చేయడం అంటే చాలా సరదా, అందుకే నేను చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాను. క్లౌడ్స్ వచ్చినాయిరా, 3 క్లౌడ్స్ వచ్చినాయి. వేరే పెళ్లికి కానీ పంపుతావేంట్రా ఫోటోలు?
మొత్తం డిసప్పాయింట్ అయిపోయింది అనుకున్నారా. ఇలాంటి ప్రదేశానికి ప్లాస్టిక్ అసలు తీసుకెళ్ళవద్దు. ఎందుకంటే ఈ పాల సముద్రాన్ని కాస్త ప్లాస్టిక్ సముద్రంగా మార్చేస్తారు. అదే నా బాధ. మేఘలు మమ్మల్ని మోసం చేసింది, కానీ ఆ భయ్య కొత్త మమ్మల్ని కవర్ చేసాడు. కనిపించడు కదా, షార్ట్ వేసుకుని ఆ భయ్య మాకు కవర్ చేసాడు. లేకపోతే వచ్చిన వనజంగా వచ్చి ఓపెన్ గంగం స్టైల్. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అక్కడే యాక్చువల్గా క్లౌడ్స్ ఫార్మింగ్ ఉంటుంది అంట. కానీ మాకు బ్యాడ్ లక్. Sign of the time, sign of the time. If you're searching for yours, then I'm searching for mine. Looking for the truth to feel divine. In sexual crimes and cocaine lines. I'm choking on the rope of the misan throat. I gotta heal my body just in order to cope. I got the world on my shoulders and a need to run as all my sexual partners blur into one. As I enter phase 2 and deprive the soul of understanding. No mind control to stop me or stop you. Virgin into one is what we choose to do. No memories of earlier lives, just pay the price to metamorphosize. And as the clothes tear through our bodies, we shine, sign of the time. Free to be you, free to be you. 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 క్లౌడ్స్ రాలేదన్న బాధ ఒకటి తప్ప, ఇక్కడి నుంచి వ్యూ అయితే మాత్రం చితక్కొడేసింది అన్నట్టుంది. ఈరోజు మేము వంజంగి కొండపై ఇలా ఉంటుందని బయలుదేరితే మాకు అక్కడ ఇలా ప్రత్యక్షంగా కనిపించేసరికి ప్రతి ఒక్కరికి కూడా అంతులేని ఆవేదన కనపడింది. కానీ ఇక్కడైతే చాలా బాగుంది. 5:30 కల్లా మేము పర్వత శిఖరంపైకి చేరుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ ఎదురు చూసినా కూడా సూర్యుడు కనిపించలేదు, మేఘాలు కనిపించలేదు. అందరిలో ఒకటే ఉత్కంఠత, ఎక్కడ సూర్యుడు ఎక్కడ, మేఘాలు ఎక్కడ, పాలసముద్రం ఎక్కడ అని గోల చేయడం ప్రారంభించారు. కానీ ప్రకృతిలో దాగి ఉన్న అందాన్ని ఆస్వాదించలేకపోయారు చాలామంది. చూస్తున్నారు కదా, పాలసముద్రం వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, రానప్పుడు మనకి కైలాసం కనపడుతుంది. వంజంగి ఎలా చేరుకోవాలి? మీకు వంజంగి చేరుకోవడానికి ముఖ్యంగా 4 ప్రధాన మార్గాలు ఉన్నవి. అది ఒకటి అరకు నుండి వంజంగి 50 కిలోమీటర్లు, లేదా లంబసంగి నుండి కూడా 50 కిలోమీటర్ల దూరమే ఉంటుంది.
కానీ ఈ రోడ్డు అయితే మాత్రం చాలా బాగుంటుంది. మేమైతే వెళ్ళేటప్పుడు లంబసింగి నుండి వనజంగి చేరుకున్నాము. వచ్చేటప్పుడు పాడేరు కాఫీ తోటలు చూసుకుంటూ మాడుగుల హల్వా తింటూ దారిలో అనకాపల్లి చేరుకున్నాము. ఇది కూడా 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నర్సీపట్నం కూడా మీకు 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వనజంగి అసలు ఏ టైంలో వెళ్ళాలి అని కొంతమంది అడుగుతారు. ఎప్పుడైనా వెళ్ళవచ్చు. ముఖ్యంగా పాల సముద్రాన్ని చూడాలనుకునేవారైతే అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్యకాలంలో వెళ్ళండి. కానీ ఈ మధ్యకాలంలో అయితే మధ్యలో కూడా కనపడుతుంది. టైం ఏంటంటే మీకు మార్నింగ్ 4 నుంచి మార్నింగ్ 8 వరకు మాత్రమే పాల సముద్రం కనిపిస్తుంది. ఈ శీతాకాలంలో అయితే 5 డిగ్రీల నుండి 10 డిగ్రీల లోపు ఉంటుంది. అదే వేసవికాలం అయితే 25 డిగ్రీల వరకు ఉంటుంది. ఇక్కడ దుస్తులు కూడా ప్రధానమే. కొండపైకి చేరుకున్న తర్వాత విపరీతమైన చలి ఉంటుంది. కానీ దిగేటప్పుడైతే మీకు మళ్ళా వేడిగా ఉంటుంది. అందుకే కాటన్ డ్రెస్ ధరించి దానిపై స్వెటర్లు వేసుకుని వెళ్ళండి. తమ్నైల్లో చెప్పినట్టు కైలాసగిరి మాకు కనిపించింది, పాల సముద్రం కనిపించలేదు. చూస్తున్నారు కదా, కైలాస పర్వతాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది. ఇది మేఘాలు కనిపించినప్పుడైతే ఈ సుందర దృశ్యం మనకు అంత క్లియర్ కట్గా కనిపించదు. మేఘాలు రాని సందర్భంలో మనకు ఈ అద్భుతాలు మనం చూడవచ్చు. వనజంగి వచ్చేవారు చేసే బిగ్ మిస్టేక్ ఏమిటంటే ఆదరాబాదరా కొండపైకి చేరుకోవడం, పాల సముద్రాలు అనగా మేఘా సముద్రాలు కోసం ఎదురు చూడడం. అవి వచ్చిన 10 నిమిషాలకే ముగిసిపోతున్నవి. అవి చూసి ఎనిదిరిగి రావడం చేస్తున్నారు. కానీ మీరు ఈ కొండపైకి చేరుకున్న తర్వాత నిశ్చితంగా పరిశీలిస్తే నేను చెప్పినటువంటి కైలాసం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ కొండపై ఏ విధమైన షెల్టర్ లేదు. రెయిన్ కోట్ మాత్రం తప్పనిసరిగా తీసుకెళ్ళండి. అలా ఉండాలి కదా కామెడీ మనకి. బోల్డ్ అప్పుడు ఏదో వచ్చాము, క్లౌడ్స్ కనిపించట్లేదు, ఈ కామెడీ తీసుకోవాలి కదా. ప్రకృతి ప్రేమికులకు, ట్రెక్కింగ్ సాహసం చేసే సోదరులకు నా సలహా, ఇలాంటి ప్రదేశాలకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫీలు తీసుకుంటూ అనవసరమైన ఫోటోలకు పోజులు ఇస్తూ మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. సెల్ఫీ వీడియో ఎందుకు తీయలేదంటే కెమెరా క్వాలిటీ తక్కువ వస్తుందని ఒకటి, సెకండ్ పాయింట్ వచ్చి వ్యూస్ బాగా చూపించాలని ఉద్దేశంతో నేను కెమెరాలో తక్కువ కనిపించడం జరిగింది. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, లైటింగ్ సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ క్లౌడ్స్ ఒకటేనే కాదు, ఇక్కడ చూస్తున్నారు కదా ఎత్తైన కొండపై నేచర్లో చాలా చక్కగా ఉంటుంది. ఈ పక్కన ఉన్నటువంటి ఈ పర్వతాలు చూస్తున్నారు కదా ఎంత సుందరంగా ఉన్నాయో. రండి, మమ్మల్ని కూడా అవరోధిస్తున్నాయని టెంప్టింగ్గా మిమ్మల్ని పిలుస్తాయి. కానీ లోకల్ వాళ్ళ హెల్ప్ లేకుండా అక్కడికి వెళ్ళినట్లయితే చిక్కుల్లో పడతారు. ఎందుకంటే ఇక్కడ సెల్ నెట్వర్క్ ఉండదు, లొకేషన్ ఉండదు. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రదేశానికి వచ్చేవారు ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్, స్నాక్స్ తెచ్చుకోండి. ఇక్కడైతే ఏమీ దొరకదు. సూర్యోదయం అయితే కొద్దిగా లేట్గా అయింది, కానీ సూర్యోదయ దృశ్యాలు అయితే చాలా సుందరంగా వచ్చినవి. కానీ ఈ 10 నిమిషాలు కూడా ఆగకుండా మేఘాలు రాలేదని కిందకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అంటే వెయిటింగ్ చేసే ఆలోచన ఎవరికీ లేదు, అంతా ఫాస్ట్గా అయిపోవాలంతే. ఇప్పటివరకు ఎక్కడ పోయారంటే అక్కడ వీడియో చూపిద్దాం అండి, మీకు ఎలా ఉంటుంది. అక్కడ విజయనగరం తమ్ముడు ఎరకు కూడా అట్టుకుని ఒకసారి చూసుకోండి కదా, మళ్ళీ ఇన్ని దిగాక సైడ్ అన్నిట్లో ఒకటే ఏమో చూడండి, ఎందుకంటే నేను మిమ్మల్ని ఫోకస్ చేయాలి.
ఇక్కడ చూస్తున్నారు కదా, పాల సముద్రం ఉన్నట్టు ఉంది. ఈ క్లిప్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళు మాకన్నా ఒక 10 days ముందు వెళ్ళడం జరిగింది. వాళ్ళు వచ్చిన టైంలో కనిపించిన సుందర దృశ్యాలు ఇది మీకు యాడ్ చేస్తున్నాను కంపారిజన్ కోసం. ఇక్కడైతే నిజంగా పాల సముద్రం ఉన్నట్టు ఉంది. I'm classic, can't look but you can't have it. Got that good magic. I hook you like a magnet. They say ooh, they love it. So cool, it's just a habit. Spread the news, yeah, I run it, and yeah, they all about it. I wanna get real loud and throw a party. I wanna scream and shout with everybody. I wanna start a crowd in the July heat, and we'll jump up and down, keep moving our feet. Life is better when we dance together, easy like a hot summer night. We're not young forever, so it's now or never. Gonna have the time of my life. Ooh, watch out, I'm headed for the top, 'cause I get green, past gold, like Monopoly, can't stop me, yeah, I'm on a roll, dicey, shake it like a boss, because I'm going gold, something about this night that's got me saying, I wanna get real loud and throw a party, I wanna scream and shout with everybody, I wanna start a crowd in the July heat, and we'll jump up and down, keep moving our feet. Life is better when we dance together, easy like a hot summer night. We're not young forever, so it's now or never. Gonna have the time of my life. Gonna have the time of my life tonight, 'cause I know everybody and the vibe is right. Got the crowd, got the room, and the 7:30కి మేము రిటర్న్ బయలుదేరడం జరిగింది. వంజంగి వచ్చేటప్పటికి 8:30 అయింది. ఆందివే కూడా చాలా బాగుంటుంది. మామూలు కంగారుగా రావద్దు, అన్నీ చూసుకుంటారండి. అక్కడి నుంచి మేము పాడేరు కాఫీ తోటలో చూసుకుంటూ మాడుగుల మీదుగా రావడం జరిగింది. ఈ జర్నీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. కాఫీ తోటలు అయితే చాలా బాగుంటాయి. ఈ కాఫీ తోటలు అయితే అరకు కన్నా చాలా బాగుంటుంది. మీరు ఈ రూట్ అయితే అసలు మిస్ అవ్వద్దు. ఇంకా నేను బాగా వీడియో షూట్ చేశాను, కానీ క్లిప్ మిస్ అయింది. కాఫీ తోటలో ఘాట్ జర్నీ థ్రిల్ ఫీల్ అవుతారు ఖచ్చితంగా అని. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త వీడియోస్ మరిన్ని తీయడానికి అవకాశం ఉంటుంది. ఇట్లు భీష్మ ద మాస్టర్.